సమయంలో మరి వాక్యం సందేశం మరి జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ దయతో మీ మొబైల్ సైలెంట్లో పెట్టుకోండి. దేవుని యొక్క మాటలు మనల్ని బ్రతికించేవి, దేవుని యొక్క మాటలు మన జీవితాన్ని మార్చేవి. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ యొక్క సమయంలో అన్నయ్య మధుబాబు గారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి, ఘనమైన నామానికి వచ్చి ఇంతవరకు ఆరాధించారు. సాక్ష్యాల్లోనూ సాక్ష్యాల కోసం ప్రార్థనలోనూ మీరు తోడికిని ఇక్కడ వచ్చిన విశ్వాసాలందరిని బట్టి కృప చూపుతూ మాకు రావలసిన ఆహారాన్ని వడ్డిస్తామని ఇందుచేత నేను నిలబడాను. నన్ను మరుగుపరిచి మీ ఘనమైన నామాన్ని ప్రభు మా అందరికీ కూడా నాతో మాట్లాడతారని, నడిపిస్తారని, కొనసాగిస్తారని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమె. అందరికీ వందనాలండి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్న యేసుబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన విశ్వాసాలందరికీ కూడా పేరు పేరు చెప్పున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దీని వెనకాల ఉండి పరిచయం చేస్తున్న అన్నలందరికీ, పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకమైన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలామంది రాలేదని అన్న చెప్పాడు. నిజమే, ఎందుకంటే సత్యాన్ని ప్రకటిస్తానికి సిద్ధపడుతున్నప్పుడు మనుషుల్లో అపవాది వెళ్ళి వెళ్దాంలే, వర్షం వస్తుంది కదా, ఏమైనా చికెన్ ఏమైనా ఫ్రై చేసుకుని చల్లగా ఉంది కాబట్టి దమ్ బిర్యానీ ఏమైనా వేసుకుని మనం తిందాం, రోజు చెప్పే వాక్యమే కదా, ఏమంటారు, రోజు చెప్పే వాక్యమే కదా, విందామలే చేద్దామలే అని అపవాది చాలామందిని ఆపేసింది. ఎవరు ఆపేశారు? అపవాది. ఈరోజుని ఒక బలమైన మాటలు మీకు నేను అందిస్తాను. ఎలా ఉంటాయంటే మాటలు, మనం అన్నీ కూడా ఎప్పుడు చదువుకున్న మాటలైనా ఆత్మపూర్వంగా దేవునితో జతపరచబడి దేవుని ఆత్మ మనలో వచ్చి ఆత్మానుసారమైన జీవితంతో మనం బైబిల్ చదివినట్లయితే అందులో ఉన్న మాటలు మనకి ఏమిస్తాయి? శక్తినిస్తాయి. ఈ మాటలు ఇక్కడితో కాదు, రేపొద్దు నువ్వు పరలోకంలో వెళ్ళిపోయిన తర్వాత, క్రీస్తుతో నువ్వు జతపరచబడిన తర్వాత, క్రీస్తులో నువ్వు జీవించుకున్న తర్వాత అప్పుడు కూడా నీకు గుర్తుంటాయి. ఇప్పుడుతో కాదు ఈ మాటలు. కాబట్టి ఒక 2 భాగాలు నేను చెప్తాను ఇందులో. అపొస్తల కార్యంలో, ఈ అపొస్తల కార్యంలో 2 భాగాలుగా నేను ఇవి మాట్లాడాలనుకుంటున్నాను. అపొస్తల కార్యము 10వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే కొన్ని మాటలు మనం విని లోపలికి వెళ్దాం. ఇందులో ఒక అన్యుడు కనపడుతున్నాడు. ఎవరైనా అన్యుడు. ఈ అన్యుడి పేరు కొర్నేలు. ఇతడు రోమా సామ్రాజ్యానికి ఒక గవర్నర్ అనుకోండి, ఏదో మరి అప్పుడు ఉన్న దాఖలాలు బట్టి ఒక శతాధిపతిగా కనపడుతున్నాడు. ఇతడు యూదా మతాన్ని అవలంబించినవాడు. ఏం చేశాడు ఇతడు? యూదా మతం అంటే ఎలాగ మీరు అర్థం చేసుకుంటారు? యూదా మతం అంటే చెప్పండి. పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారే, వాళ్ళు యూదా మతాన్ని బాగా నిష్టం కలిగిన వారు. వాళ్ళు ఎవరు నమ్మరంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మరు. అదనమాట. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు యెహోవాయే దేవుడు, ఈయన మనిషి ఆకారంలో వచ్చి దేవుడని చెప్పుకుంటున్నాడని ఆయన మీద రాళ్ళు రువ్వటం, ఎన్నో మాట్లాడటం, నువ్వు నిజంగా దేవుడువా అని చెప్పుకుని ఆయన గాయపరిచారు మాటల చేత. గాయపరచడం అంటే మీకు తెలియదు.
మీ ఇద్దరు సహోదరులు ఉన్నారనుకో, బాగా స్నేహంగా 3-4 సంవత్సరాలు ఉంటారు. ఎక్కడొస్తుంది తేడా? డబ్బు కూడా వచ్చేస్తుంది. డబ్బులు ఆవిడ ఇవ్వలేదనుకో, ఈవిడ ఏమంటుంది, అవతల ఆవిడతోటి గాయపరిచే మాటలంటుంది. కుక్కనో కోడినో వంకెట్టుకుని తిరగ మొదలెడుతుంది. అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా సమాధానంగా ఉండవచ్చిన వాళ్ళు ఏమైపోతారో, ఇరువురు కూడా వేరైపోతారు. అదనమాట. అంటే దేవుడు కలపాలని తన కుమారుని పంపిస్తే, దేవుని కుమారుని నమ్మకోకుండా ఆయన మీద దూషించారు. అలాంటి టైంలో కొర్నేలు దగ్గరికి ఒక దూత వచ్చింది. ఏమంటుందంటే ఈ దూత, నీ ప్రార్థనలను, తర్వాత నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరవంట. చూడండి ఎంత మాట. మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఇందాక ఎవరో మెట్రో స్టేషన్ దిగి ట్యాక్సీ మీద వచ్చారంటున్నారు. కొన్ని వెనకాల పరిచర్య ఉంటుంది చూడండి, అవన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. మనుష్యులు గుర్తుపెట్టుకోకపోతే నువ్వు దిగులు పడకు. అర్థమవుతుందా? మనుష్యులు గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. ఈ భాగంలో మనం వినవచ్చిన మాట అంటే, మొదటి భాగంలో అటు పేతురు గారికి కూడా వచ్చింది దర్శనం. ఎవరికి వచ్చింది? పేతురు గారికి కూడా వచ్చింది. పేతురు గారికి ఏమొచ్చింది? ధర్మకార్యాలు ఒక ఆయన చేశాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, ఆయన నీతి కార్యాలు చేశాడు. కానీ పేతురు, నువ్వు వెళ్ళి వాక్యము చెప్పు ఆయనకి. అంటే ధర్మకార్యాలు చేయటానికి అన్నిటికీ నీతిగా నడిచినా కానీ ఏమవసరం మనిషికి? వాక్యం అవసరం. వాక్యం అవసరం. కాబట్టి పేతురు గారికి వచ్చింది దర్శనము, కొర్నేలికి వచ్చింది. ఈ ఇరువురు కూడా ఒకలేమో ఒకళ్ళ కోసం ఎగురు పడుతున్నారు, ఒకలేమో ఒకళ్ళ కోసం రావాలనుకుంటున్నారు. పేతురు గారికి అర్థం అవట్లేదు. పేతురు గారికి వచ్చిన దర్శనము అర్థం అవ్వకుండా చాలా బాధపడిపోతున్నాడు. పేతురు గారు ఎవరు? యూదుడు. యూదుడంటే ఇశ్రాయేలుడు. ఈయనెవరు? అన్యుడు. కాబట్టి ఈ దర్శనంలో ఈ మొదటి భాగంలో మనం అర్థం చేసుకుంటే, దేవుని సంకల్పము అన్యజనుల సహితము కుమ్మరింపబడుతున్న పరిశుద్ధాత్మని చూసుకోవాలి. దేవుని సంకల్పము, ఆయన ఉద్దేశము అన్యజనుల మీద కుమ్మరింపబడుతుందన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనమంతా ఎవరము? అన్యజనులము. మనం ఇశ్రాయేలులం కాదే. చాలామంది మనం పేర్లు ఎట్టుకున్నంత మాత్రాన ఇశ్రాయేలు బ్లడ్, యాకోబు వాళ్ళు రక్తానికి సంబంధించిన వ్యక్తులం కాదు. వాళ్ళ హైటు, వాళ్ళ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనము వాళ్ళు పక్కన పెట్టుకుంటే వాళ్ళు చాలా విధానంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు దేవుని సంబంధం కలిగిన మనుషులు, మనము దేవునికి దూరం కలిగిన మనుషులు. కాబట్టి ఇక్కడ జతపరుస్తున్నాడు. ఎవరి ద్వారా? పేతురు గారి ద్వారా వాక్యాన్ని అందిస్తున్నారు. ఎవరికి? కొర్నేలికి. కొర్నేలి ఏం చేస్తాడు? వెళ్ళి అనేకమైన ప్రాంతాలకి చెప్తాడు. ఆయన ఒక అధికారిని పట్టుకుంటేనే కదా అందరికీ తెలిసేది. ఇప్పుడు సీఎం జగన్ గారు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తారు. అవునంటారు కాదంటారా? ఒక అధికారి ద్వారా సువార్త వెళ్ళాలి, సువార్త అందరికీ అందాలి. కానీ ఇక్కడ కూడా నువ్వు ఆలోచించుకొచ్చిన విషయం ఏంటంటే, ధర్మకార్యాలు, నీతి కార్యాలు చేసినంత మాత్రాన దేవుని వాక్యాన్ని కూడా వినాలన్నది కూడా ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. రండి వెళ్దాం, అపొస్తల కార్యానికి వెళ్దాం. ఇందులో 10వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే 3వ వచనం ఒక్కటి చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడును. 4వ వచనం. భయపడి ప్రభువా ఏమని అడుగును. అందుకు దూత, నీ ప్రార్థనలను
నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నాడంటే, చాలామంది నేను ఇన్ని కార్యాలు చేస్తాను, ఇంతమందికి నేను ఉపాధిని సంపాదించాను, ఇంతమందికి నేను చూశాను, ఇంతమందిని రప్పించాను, ఇంతమందికి నేను వెనక నుండి ఉపకారం చేశానని అంటారు. కానీ అంతటితో సరిపోదు, అంతటితో సరిపోదు. నువ్వేం చేయాలి? దేవుని వాక్యము వినాలి. ఎవరి ద్వారా వినాలి? సేవకుడి ద్వారా వినాలి. సేవకుని చూస్తారేమో, అసలు సేవకుని అసలు చూడకూడదు. సేవకుని ఎప్పుడు చూడకూడదు. మన ఇంటికాడ ఉన్న పిచ్చిదే. సేవకుని బట్టి ఫాలో అవుతున్నారు తప్ప దేవుని వాక్యము వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. దేవుని వాక్యం ఇక్కడ గుచ్చుకోవాలి. గుచ్చుకుంటాం అంటే లోపల మనస్సు మార్చబడాలి. అప్పుడు నువ్వు దేవుని ఆయన సంకల్పంని గుర్తొస్తుంది. అవునంటారు కదంటారా? ధనవంతుడు ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. అబ్రహాం దగ్గరికి ఏం మొరపెడుతున్నాడు? తండ్రైనా అబ్రహాం అని మొరపెడుతున్నాడు. ఆత్మ ఎలా మాట్లాడుతుంది? అంటుకుపోతుంది కదా. మరి అక్కడ అంటుకుపోతుందా లేదా? ఆత్మ అంటుకుపోతుంది. మరి ఏ అగ్గి? ఈ అగ్గి కాదు, ఇది మన కూర మంట పెట్టుకునే మంట కాదు, అది దహించే అగ్నిది. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగుతో పోల్చబడ్డాం మనం. కాబట్టి ఏమన్నాడు ఆయన? ఇంకా నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారు, నీ పక్కనున్న ఆయన్ని, అంటే ఆ మాట మనం అనకూడదు కాబట్టి ఆయన్ని పంపించండి అని చెప్తే ఏమన్నాడు ఆయన? కుదరదు, నువ్వు భూమి మీద నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, ఇక్కడికి వచ్చి వేతన పడుతున్నావు అన్నాడు. కాబట్టి మన బ్రతుకుని చక్కబరుచుకమనే వాక్యము సేవకుని ఆయన్ని ఎవరిని కూడా చూసుకోకుండా, ఎవరు ఇందులో కీర్తనలు చెప్తున్నారు చాలామంది సహోదరులు, విట్టర్ కానీ వీళ్ళ చెల్లి కానీ వీళ్ళందరూ కూడా కీర్తనలు చెప్తున్నారు. ఆ కీర్తనలు బట్టి కూడా వినాలి, దేవుని వాక్యం వినాలి. ఆ వాక్యం ద్వారా నువ్వు మారు మనస్సు పొంది దినదినము అభివృద్ధి చెందాలి. నెక్స్ట్ తర్వాత పేతురు గారికి వచ్చింది చూడండి. పేతురు గారికి వచ్చింది చూడండి దర్శనం ఇందులోనే. ఇందాక నుంచి సూర్యకుమార్ గారు ఎక్కడ ఉన్నారనుకున్నాను, ఇప్పుడు కనపడుతున్నారు అమ్మా. చదవండి అమ్మా, 10వ వచనం చదవండి అమ్మా. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరును, ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవాశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు అంటే ఇది భౌతికంగా మనకు అర్థపడుతుంది. యావద్ద ప్రపంచమంతా ఏంటి 4 చెంగులు అంటే? ఉత్తరము, తూర్పు, దక్షిణ, పడమట అంతానే. మనకి మన ఆలోచనకి మన చదువుకున్న డిగ్రీ ఎంఏ చదువుకున్న వాళ్ళందరికీ అర్థం వచ్చిన మాట 4 చెంగులు అంటే యావద్ద ప్రపంచమంతా కూడా. ఏమన్నాడైనా తర్వాత పెద్ద దుప్పడ ఒకటి, ఒక విధమైన పాత్ర భూమి మీద దిగి వచ్చుట చూచును. తర్వాత అందులో భూమి మీద ఉండు సకల విధమైన చతుష్పద జంతువులంట. పురుగులతో పోల్చాడు ఇక్కడ దేవుడు, జంతువులతో పోల్చాడు ఇక్కడ. అర్థం అంటే ఆకలి కలిగి ఉన్నాడు ఆయన. పేతురు గారు ఆహారం సిద్ధపడుతున్నారు కింద వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంటికాడ. కానీ ఈయన ఆత్మవర్షుడై అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో ఆత్మవర్షుడై అని ఉంటారండి. ఏహెచ్కేల్ గారు చూసారే దర్శనం, ఆత్మ పరవాసుడై అని ఉంటుంది. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు, ఆ దేవుని ఆత్మ ఎప్పుడైతే పేతుల్లోకి వచ్చినప్పటికీ దేవుని కార్యాల గురించి ఆయన చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు ఆయన? సకల విధమైన చతుష్పద జంతువులన్నీ కూడా ఆ దుప్పట్లో, పెద్ద దుప్పట్లో ఉన్న పాత్రలో ఉన్నాయంట. పేతురు లెగు అన్నాడు దేవుడు. ఏంటి ప్రభువా అన్నాడు. ఒక్కోటి చంపుకుని తినంటున్నాడు. పేతురు ఏమంటున్నాడు అప్పుడు? కొద్ది ప్రభువా అన్నాడు. ఏమన్నాడు ఆయన? పేతురు గారిని మారుస్తుంది ఇక్కడ వాక్యము. ఆ దుప్పడయ్య పేతురు గారిలో వచ్చిన పాత్ర, పేతురు గారు చూసిన దర్శనము సకల మానవులందరూ కూడా సమానము.
పెద్ద చిన్న అని ఏమీ తేడా లేదండి. వాక్యం చెప్పే నేనైనా అన్నైనా మీరైనా అక్కడంతా కూడా ఒక్క లెవెల్లోనే ఉంటాం. లేకపోతే అబ్రహాము రొమ్మున ఆయన ఇల్లు ఎందుకు అనుకోవాలండి? ఆలోచించామా? ఆయన ఎక్కడున్నాడు, అబ్రహాం ఎక్కడున్నాడు, అది మనం అర్థం చేసుకోవాలని. అప్పుడు పేతురు గారికి చూసినప్పటికి దర్శనానికి నిజంగా ఈ దర్శనం చూసి ఆయన కలత చెందిపోతున్నాడు. నేను చంపుకుని అంటే 3 సార్లు దేవుడు ఆయన చెప్తున్నాడు. చూడండి 14వ వచనంలో అంటున్నాడు, అయితే పేతురు వద్దు ప్రభువా, అమ్మా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను. అర్థమవుతుందా? సువార్తలు మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏం చేయాలి చెప్పనా? యోహాను గారు చెప్పిన కానీ, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన కానీ, అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన కానీ, సువార్తలన్నీ కూడా వాక్యం ప్రకటిస్తే అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు ఎవరికి అడ్డు చెప్పారు? వాక్యానికి అడ్డు చెప్పారు. మేము వాళ్ళకి చాలా తేడా. ఎవరికి? యూదులమైన మేమను అన్యజనులైన వాళ్ళు కూడా జత పరచబడము. మేమెవరి సంతానం? అబ్రహాము సంతానం. అర్థమవుతుందా? మేము అబ్రహాము సంతానము. కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే అందరూ కూడా సమానము. సమాధాన పరిచేశారు యేసుప్రభు గారు వచ్చి. ఆయన రక్తాన్ని పరిచయం చేసి మనకి అందరిని కూడా కడిగేశాడు. ఆయన ఇచ్చిన కృప అంటే ఇది. మనమేం నీతిమంతులము కాదు. అటు ఇశ్రాయేలులను ఇటు అన్యజనులైన మనము ఏమైపోయాము? అపరాధముల చేతను పాపము చేతను చచ్చిపోయాం మనము. ఆయన కృపకి యోగ్యత కాదు మనం. కానీ పేతురు గారిని ఇక్కడ దర్శనముతో ఇదిగో పేతురు సర్వ మానవులందరూ కూడా సమానము. ఏం చేశాడు ఆయన? నేను పవిత్రత చేశాను. ఏమన్నాడు ఆయన? వెంటనే నేను దేవుని ఏమన్నాడు ఆయన? అమ్మ నా 14 చదవమ్మా. నిషిద్ధమైనదైనను అపవిత్రమైనదైనను ఏదైనాను ఎన్నడను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా శబ్దం అతనికి వినబడును. ఇలాగా ముమ్మారు జరిగిన 3 సార్లు జరిగిందంట. ముమ్మారండి 3 సార్లు జరిగిందంట. మరి ఈ వాక్యం విని నువ్వేం చేస్తున్నావు? అత్తగారితో సంబంధం ఉందా బాగా? మనకి చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, అత్తగారితో బాగా మాట్లాడుతున్నారా? మరి బాగా మాట్లాడకపోతే వెళ్ళం మరి అక్కడికి పరలోకం. ఎవరు చెప్పలేదేమో ఈ వాక్యం మీకు? అత్తగారితో బాగా సంబంధం ఉండాలి. తల్లిని ఎలా చూస్తున్నావో నువ్వు అమ్మా, అత్తగారిని కూడా అలా చూడాలి. మనం కూడా సహోదరులు కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. సమాధాన పరిచేశారైనా నేను సమాధానం పన్నంటే మరి నువ్వు ఏ లిస్టులో ఉన్నావు అన్నది నువ్వు విమర్శించుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావు అన్నది విమర్శించుకోవాలి. యూదుడికి వాక్యం అందుతుంది ఇక్కడ. యూదుడు ఎవరు? పేతురు గారు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు ఆయన? నేను పవిత్రత చేసేసాను. నేనేం చేశాను? పవిత్రత చేసేసాను, కడిగేశాను. నిన్న నా కుమారుని రక్తము ద్వారా సర్వ మానవులందరినీ కూడా నేను కడిగి వేశాను. కాబట్టి నువ్వు ఇంకా సమాధానం పడకోకుండా, మనం ఇంకా సమాధానం పడకోకుండా సమాధానకరమైన యేసుక్రీస్తుని మనం ఎలా ధరించుకుని ఉంటాం? మనము ఆలోచించుకోవాలి. ఈ దర్శనం వచ్చినప్పటికీ పేతురు గారికి చాలా బాధ వచ్చింది. చాలా ఏంటని ఏమంటున్నాడు ఆయన? మళ్ళీ ఇందులోనే మనం ఒకసారి ఈ మొదటి భాగంలోనే మనం ఒకసారి ఇందులోనే 18వ వచనం చదవండి. పేతురు అను ఆలోచించుచుండగా ఏం చేస్తున్నాడు ఆయన? ఏమి తర్జుమా అండి పండితులు? యోచించుచుండగా. ఇంకా దానికి మళ్ళీ ఇంకో పదం చేర్చకూడదు.
ఇంకో పదాన్ని మనం చేర్చకూడదు ఇంకా అక్కడ దానికి. యోచించుచుండగా ఎందుకు వచ్చింది, నాకేంటి, దుప్పడేంటి, అందులో ఉన్న పాత్ర ఏంటి, అందులో ఉన్న చతుష్పద జంతువులేంటి, నేను పొడుచుకుని తింటామేంటి. ఎప్పుడు కూడా నేను లేవే ఖండం కానీ ఇవన్నీ ఖండాలు కానీ చూసినట్లయితే ఎప్పుడు కూడా మేము వాటిని చంపికి తినలేదు కదా. దేవుడు ఏంటి ఇవన్నీ చూపించాడని యోచించుచుండగా ఆత్మ ఏమంటుంది అప్పుడు, ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారే, నువ్వు లేచి క్రిందకి దిగి సందేశింపక. ఏంటమ్మా? సందేశింపగా. ఒక్కసారి మనం ఇప్పుడు సువార్తను మనం అర్థం చేసుకుందాం. లోక సువార్తకు వెళ్దాం. ఇప్పుడు లోక సువార్తకు వెళ్దాం, 7వ అధ్యాయానికి వెళ్దాం. సువార్తను నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. లోక సువార్త 7వ అధ్యాయము, లోక సువార్త 7వ అధ్యాయము 39వ వచనం చూడండి. అయినను ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాతురాలు కదా అని తనలో తాను అనుకున్న వెంటనే ఎవరికి వచ్చింది కోపం? అక్కడ ఎవరికి వచ్చింది? అక్కడ. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలై ఉన్నాను. అతనితో అనగా అతడు బోధకుడా. ఏమన్నాడమ్మా? బోధకుడా. నేను ఎందుకు వచ్చాను? మహిమ లోకములో నుంచి మట్టి లోకానికి ఎందుకు వచ్చాను? అందరినీ కూడా సమాధానపరచడానికి, అందరినీ కూడా ఐక్యత కలిగి నాలో నివసించేలాగా, నాలో జీవించేలాగా, నాలో అభివృద్ధి కలిగేలాగా. విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసించిన నీవు క్రీస్తు మనిషివు. నువ్వు క్రీస్తు నీలో జీవిస్తున్నాడు. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు ప్రభువారు నీలో జీవిస్తున్నారు. యోహాను సువార్త 14:23 ఉంటుంది. తీయకులొద్దు. బాగా మీరు కీర్తనలు వివరిస్తున్నారు, బాగా అన్నీ బాగా చెప్తున్నారు చక్కగా, మీకు అన్నీ తెలుసు. కానీ మనం గుర్తుపెట్టుకోవచ్చినవి ఏంటంటే పరలోక సంబంధమైన విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఎంత కోపం వచ్చిందో తెలిసింది యేసు ప్రభు వారికి లోక సువార్తలో. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలై ఉన్నాను. అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనును. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉన్నారు. ఎవరికి రుణస్తులు? మనము యెహోవా తండ్రికి 2 రుణస్తులు ఉన్నామంట. ఎవరున్నాము? ఇశ్రాయేలీయులు ఉన్నారు, మనము ఉన్నామంట. ఇశ్రాయేలుదేమో 500 వెండి నాణెములంట, మందేమో 50 నాణాలంట. నిజమే కదండి? నిజంగా చూచున్నట్టు విడిచిపెట్టేవాడండి అన్యజనుల్ని దేవుడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన కానును, ఇశ్రాయేలుకి ఇచ్చిన ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 15 వరకు, 15 నుంచి 65 వరకు కూడా మీరు చదువుకుంటేనండి అవన్నీ ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డాయండి ఆశీర్వాదాలన్నీ. అవి మనము వాచ్ నైట్రోని చదివికిని అవన్నీ నిన్ను ఆశీర్వదించిన కాక, నిన్ను దీవించిన కాక, నిన్ను అభివృద్ధిపరచిన కాక. నువ్వెక్కడ క్రీస్తులోకి వచ్చి ఎప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు? మనం అది చదువుకుంటే కాదు, క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తు గుణాలను ప్రచారపరచాలి నీలో. ఆయన గుణం వెళ్ళాలి నీలో నుంచి. ఏంటి పేతురు గారు ఏమన్నారు? మీరు రాజులైన యాజక సమూహం అయిపోయాం మనము. యాజకుడైనా 2 రుణస్తులు ఉన్నారంట. ఏమంటున్నాడైనా, అప్పు తీర్చుటకు వారి యొద్ద 2 యొద్ద ఏమీ లేదంట. అతడు వారిద్దరిని క్షమించును. తర్వాత అందుకు సీమోను, ఎవరిని ఎక్కువగా క్షమించునో
సరిగా యోచించుతావని చెప్పి 45 వచనం అంటాడు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ. అదేంటి పేతురు గారిని అంత మాట అనేసాడు యేసుప్రభు గారు? నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, తలంటలేదు, నా కాలుకి నూనె రాయలేదు అంటారేంటి? ఇశ్రాయేల్ని పోల్చి మాట్లాడుతున్నారు యేసుప్రభు గారు ఇక్కడ. ఎవరిని? ఇశ్రాయేల్ని పోల్చి మాట్లాడుతున్నారు. తప్పిపోయిన కుమారుల గురించి మీకు తెలుసు కదా, తప్పిపోయిన కుమారుని గురించి తెలుసు కదా. పెద్ద కుమారుని గురించి చెప్తే ఏమంటాడు? నీవు ఒకసారి దీన్ని లోకసువార్త 15 అధ్యాయము, ఒకసారి పెద్ద కుమారుని గురించి కూడా ఎలా ఉన్నది చూద్దాం. తప్పిపోయిన కుమారుని గురించి మీరు ఉపమానం వింటున్నారు కదా, 15 అధ్యాయము 29 వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ళ ఉండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడైనా ఒక మేకపిల్లైనను ఇలేదే. అయితే నీ ఆస్తిని వేసలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్వున దూడను వధించువని చెప్పును. అందుకు అతడు, కుమారుడా, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలుతో. ఏమన్నాడు? కుమారుడా, నువ్వెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నవన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినను. అది లోకసువార్తలో ఉపమానము. ఇశ్రాయేలు ఒకటి, అన్యజనులను మనం సూచిస్తుంది. ఈ లోకసువార్త 7 అధ్యాయములో మనం ఏం చూపిస్తుందంటే, ఇది కూడా అప్పిచ్చువోళ్ళు పెద్ద అప్పేమో ఇశ్రాయేలుని సూచిస్తుంది, 50 వెండి నాళేలేమో అన్యజనుల్ని సూచిస్తుంది. ఈ దర్శనం ఎవరికి వచ్చింది? పేతురు గారికి వచ్చింది. కొర్నేలికి ఏమొచ్చింది? ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా నువ్వు వాక్యం వినాలి, ఆయన ద్వారా నువ్వు అభివృద్ధి చెందాలి, ఆయన ద్వారా నువ్వు సిలువ గురించి సువార్త వినాలి. విన్న తర్వాత నువ్వు మార్పు చెందుతావు. కొర్నేలు, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు నా సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి, కానీ నీకు వాక్యం అవసరం. వాక్యం అవసరం. వాక్యం ఎంత ఇంట్రెస్ట్గా తెలుసండి? ఎప్పుడు పట్టుకున్నాడో తెలియదు అయినా, కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ లోతుల్లోకి వెళితే ఆనందమే వేరండి. దావీదేమంటాడు? క్రొవ్వు మెదడు దొరికినట్టు నాకు దొరికింది నీ వాక్యము అని. ఇది మొదటి భాగంలో చూసుకున్నట్లయితే, రెండవ భాగంలో పేతురు గారు ఏమంటున్నారో రండి. అపొస్తలుల కార్యానికి రండి. ఇప్పుడు అపొస్తలుల కార్యానికి రండి. పేతురు గారు ఏమంటున్నారు? చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నారు పేతురు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే 34వ వచనంలో చూద్దాం. 10వ అధ్యాయము. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఏంటి వచ్చిన దర్శనం ఏంటి? నేను యూదుడిని కాదా, అన్యుల గురించి వచ్చిన దర్శనం ఏంటని పేతురు గారు ఇప్పుడు అర్థమయ్యి గ్రహించి మనోనేత్రములో ఏకండా అభివృద్ధిగా పెరుగుతూ, ఇదిగో నేను రక్షింపబడ్డాను, ఎవరి గురించో రక్షణ గురించి నాకు వచ్చింది, వాళ్ళకి నేను సువార్త చెప్పాలి, సువార్త నిమిత్తం నేను నింపబడ్డాను, దేవుడు నన్ను పిలుచుకున్నాడని పేతురు గారి ఆలోచన వచ్చేప్పుడు అంటున్నారు. పేతురు గారు ఏమన్నారు? దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వాడిని. మనము చాలామంది హిందువులు అయ్యుండి ఇందులోకి ఇతరులకు వచ్చాం కానండి, అసలు పుట్టుకతోటే మనం క్రైస్తవులు కనబడుతున్న మనము ఆయన ఎంతవరకు ఆరాధిస్తున్నాం? మా తాతగారు క్రైస్తవుడు, మా నాన్నగారు క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవురాలు, మా నాన్నగారు క్రైస్తవుడు అని చెప్పి మనము ఎంతవరకు కూడా ఆయన ఆరాధిస్తున్నాం?
పేతురు గారికి వచ్చిన ఈ దర్శనము యావత్ ప్రపంచమంతా ఆశ్చర్యపడిపోతుంది. ఇది మొట్టమొదటగా అపొస్తల కార్యములో 10వ అధ్యాయానికి అన్యజనులు మారు మనసుకి, ఇది అన్యజనులు కూడా ఇశ్రాయేలు వారితో సహా పౌరులు, ఒక్క శరీరం, అందరి సాటి అవయవాలు. దేవుడు పక్షపాతి కాడని నిజంగా నేనేమన్నాడైనా, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ కింగ్ అయిన, అందరికీ ప్రభువు. తర్వాత ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకి పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఇశ్రాయేల్లో చెప్పిన యోహాను గారు ఎరుగుదురు. మీరు కొన్నేరు నీతో వచ్చిన విశ్వాసులు వేగురు పడిపోయారండి వాక్యానికి. వాళ్ళు కొన్నేరు, వాళ్ళ బృందము. ఒక్కసారి మనం కొన్నేళ్ళని ఆ లెవెల్లో పెట్టుకుంటేనండి, శతాధిపతి అయినా రోమియుడైనా మనం ఇక్కడ ఉంటేనండి మనకి ఆయనకి చాలా తేడా ఉంటుందండి. ఎప్పుడు గుండు చప్పుడు ఆగిపోద్దో తెలియదండి. మొన్నటి వరకు ఉన్నారు రాముడి నాన్న, వెళ్ళిపోయారు. నన్ను ఆపరేటర్గా చేసింది ఆయనే. ఏం చేశాడు ఆయన? కార్పెంటర్ గ్రేడ్ తీసుకుంటాను నాన్న అంటే, వద్దు బాబా, అదైతే ఎండలో పని చేయాలి, డ్రైవింగ్ నేర్చుకుంది కానీ బాబా అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? డ్రైవింగు నేర్చుకు కానీ బాబా. అందరూ అలా శబ్దం ఆగిపోయింది అనుకో నీ చప్పుడు, నువ్వు వెంటనే యేసుక్రీస్తు మహిమకు దిగి వెళ్ళిపోతామా లేకపోతే అక్కడ పడిపోతామా అన్నది మళ్ళీ విమర్శించుకోవాలండి. చాలా విమర్శన అంటే పక్కలను విమర్శింటారు, అది కాదు. నిన్ను నువ్వు పరీక్షించుకో, పరీక్షకి నిలబడాలి. ఆ పరీక్షని మనము ఎదుర్కోవాలి. ఒకసారి ఎపిసోడ్ రాసిన పత్రిక వెళ్ళొద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కూడా చాలా తీటుగా చెప్తున్నారు. ఎపిసోడ్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎపిసోడ్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ఎట్లనగా, దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతి మునుపు చదివినేడలా దాన్ని బట్టి క్రీస్తు గురించిన మర్మము నాకు గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపొస్తలుకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేమనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందరి సాటి అవయవాలను వాగ్దానములో పాలన వారినదియే. మనమంతా కూడా ఎవరితో పోల్చబడ్డాం? ఇప్పుడు ఒక్క శరీరంగా పోల్చబడ్డామంట. ఎవరితో మనము సమానము? ఇప్పుడు యూదులతో కూడా మనము సమాధానపరిచేశాడు. చాలామంది రోమా రాసిన పత్రిక, రోములకు రాసిన పత్రిక అర్థమవదు. అంటే చాలామందికి బాగా అర్థమవ్వచ్చు, కానీ అక్కడ ఒక మాట చదివి వద్దాం. రోములకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. రోమా పత్రిక 4వ అధ్యాయం సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వల్ల వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వల్ల నీతికి ముద్రగా సున్నతనే
గుర్తు పొందాడు. ఏం గుర్తు పొందాడు ఆయన? సున్నితని గుర్తు పొందాడు ఆయన. అందుకనే ఇక్కడ 3వ అధ్యాయంలోనూ ఒక పదం ఉన్న చూడండి, చూద్దాం. ఇందులో 3వ అధ్యాయం తీయండి ఒకసారి, 29వ వచనం. 3వ అధ్యాయం 29 అమ్మా. యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నితి గలవారిని విశ్వాస మూలంగాను, సున్నత లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చేసాడండి ఆయన. సున్నితి గల వారినేమో విశ్వాస మూలం అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి మూలమైంది. ధర్మశాస్త్రం మోసే సీనాయి కొండ మీద ఇచ్చిన ధర్మశాస్త్రం వాళ్ళకి మూలమైంది. దాన్ని వెంటాడాలు. మనకి విశ్వాసము ద్వారాను, నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవించిన హబక్కు గ్రంథంలో మనకు కనపడుతుంది. వాళ్ళకేమో ధర్మశాస్త్రం మూలమైతే మనకి విశ్వాసము ద్వారా అయింది. కానీ రెండిట్లకి ఒకటే, ఏంటది? విశ్వాసము. వాళ్ళకేమో అదైతే మనకేమో ఇది. అందుకే ఒక దోషుడికి 2 అప్పున్నారు అంటారు. అందుకే అంటారు లోకాసువార్త తప్పుపోయిన కుమారునికో, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు నా కుమారుడా, ఈ నీ తమ్ముడు చెదిరిపోయి వచ్చాడు అంటారు. ఉపమానంగా చెప్పబడ్డ మాటలు. ఇప్పుడు పేతురు గారికి ఆశ్చర్యపోతున్నాడు. సువార్త చెప్తున్నారు ఎవరికి? కొన్నేదికి. దేవుడు పక్షపాతి కాదని నాకు గ్రహించి ఉన్నాను. ఆయన ప్రతి జనములోనూ నీతిగా విశ్వసించిన వారందరినీ కూడా ఆయన రక్షించును, కాపాడును అని చెప్పుకుంటూ ఇప్పుడు రండి అపొస్తల కార్యానికి రండి. వెళ్ళిపోదాం. ఇంకా అపొస్తల కార్యానికి రండి, 10వ అధ్యాయానికి రండి. ఇప్పుడు అపొస్తల కార్యము 10వ అధ్యాయానికి రండి. 37వ వచనంలో చెప్తున్నారు ఆయన, లేకపోతే 38 అమ్మా. అదేదనగా దేవుడు నజరేయుడగు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుచున్నది. దేవుడు ఆయనకు తోడైనను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచుండును. 39 అమ్మ. ఆయన యూదుల మేము సాక్షులము. సరిపోద్దమ్మా, మేము సాక్షులము. ఎప్పుడైతే యూదులంతా కూడా యేసుక్రీస్తుని ప్రభువారు వెంబడించారో, ఎప్పుడైతే అపొస్తలుగా పిలుచుకున్నారో యేసుప్రభు గారు, యేసుక్రీస్తుని తెలుసుకుని పరిశుద్ధాత్మను అనుభవాన్ని పొంది వాళ్ళు ఆయనతో మేము గడిపాము, ఆయనతో మేము సహవాసం చేశాము. ఆయన నిజమైన దేవుడు, దేవుని కుమారుడుగా భూలోకంలోకి వచ్చాడు. ఆయన రక్తము ద్వారా నేను మార్చబడ్డాను, మీరు కూడా మార్చబడాలి. ఆయన సమాధానపరిచేశాడు, మీరు కూడా సమాధానపరచబడాలి. ఆయన మిమ్మల్ని నన్ను ఏకం చేశాడు, మనమందరం ఏక శరీరం అయిపోయాము. ఒక్క అవయవాలుగా మనము తీర్చిదిద్దబడ్డాము, ఒక్క సంఘముగా మనము పిలువబడుతున్నాము. ఆ సంఘము యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సంఘములో మనం ఒక్కొక్క అవయవాలుగా ఉన్నాము. పెద్ద చిన్నని తేడా లేదు, అత్తగారు కోడలని తేడా లేదు, పెద్దన్న చిన్నని తేడా లేదు. మనమందరం కూడా ఆయన రక్తము ద్వారా కడగబడ్డాము, జతపరచబడ్డాము. నాకిచ్చిన దర్శనము మనమందరం సమానమంట అని చెప్పుకుంటూ 44వ వచనానికి వచ్చేసి అప్పుడు ఏమంటాడు ఆయన, పేతురు ఈ మాట ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినివారందరి మీదకి ఏం దిగిందమ్మా? పరిశుద్ధాత్మ దిగింది. బాప్తిసం ఇంకా తీసుకోకుండా ఎవరైనా వెయిట్ చేస్తున్నారేమో, అన్నిచ్చి బల్లారదని ఎవరో కూడా తీసుకోకుండా
అంటే తీసుకోకుండా అంటే ఇంకా మారుదాములే, ఇంకా చేద్దాములే అని చూస్తే యోహాను సువార్త 3:16 తీయండి. యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువానికి అయితే ఒక అతను రావట్లేదు, అక్కడ చదవమ్మ కింద. ఆ విశ్వాసింపనవాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. నువ్వు ఆల్రెడీ ఇంకా లక్షణంలోకి రాపన్నావు అనుకో, ఆల్రెడీ నీకు తీర్పు అయిపోయింది. నీ గుండె చప్పుడు ఎప్పుడైతే పటక్కమంటుందో అందరు వచ్చి అబ్బా ఇంత బతుకుబతుగాడరా, ఇన్ని మోసేయండిరా అంటారు, కానీ నీ వికెట్ ఎక్కడుందో తెలియదు, నీకు ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు రక్షణకు. నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోకపోతే వాక్యం విన్నారంతే, ఇంకా నీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వీళ్ళు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? అందరి మీద దిగిపోయి భాషలతో మాట్లాడుతున్నప్పటికీ ఇశ్రాయేల్ నుంచి కనెక్ట్ అయిన యేసుక్రీస్తులోకి వచ్చిన వారు, సున్నతి పొందిన వారు, యేసుక్రీస్తుని విశ్వాసించుకున్న వారు విభృతి పొందారంట, ఆశ్చర్యపడిపోయారంట. భాషలతో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారంట. ఈ ఆశ్చర్యకార్యం నీకు కలగాలి. ఇంకా ఎందుకు నేను వెయిట్ చేస్తున్నాను అనుకోవాలి. నువ్వు మారాలి. మనసు ఒక పాట ఉంటుంది, మారాలి మనసే మారాలని ఉంటుంది పాట. సరిగ్గా రాదు నాకు పాడుదని, లేకపోతే పాటలంతా అన్నలాగా రెడీగా ఉంటాడు అన్న కొడతాకి. మరి అంత నేర్పుని కాదు పాటలో, వాక్యమే. కాబట్టి మార్చబడాలి. తర్వాత రండి అపొస్తలుల కార్యానికి రండి, ముగించేసుకుందాం, అయిపోయింది ఇంకా సమయం. అపొస్తలుల కార్యానికి రండి, 46వ వచనం. సున్నతి పొందిన వారు, పేరు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మన వరము అన్యజనుల మిత్తం సహితం కుంభరింపబడ్డ చూచి నొందిరి. ఏలనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన మనము పొందిన వీరు నీలికి ఆటంకపరచలేం. వీళ్ళకి ఆటంకపరచడం, నీలికి ఆటంకపరచలేం. ఒక విశ్వాసి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఎడారిలో ఉన్న ఆయన స్తుతిస్తూ ఉంటాడు, అన్నం లేకపోయినా స్తుతిస్తూ ఉంటాడు, ఆకలి దప్పుల్లో ఉన్న పౌలు గారు ఏమంటారు? జాగరము చేసి ఉన్నాను, ఆ ఓడ పగిలిపోయింది, రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాము, కానీ క్రీస్తుని విడిచిపెట్టారైనా మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసము కాపాడుకుంటుని నీతిగల న్యాయాధిపతి నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ కూడా ఆయన నీతి కిరీటము అనుగ్రహించును. చూసారా? అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మొదటి భాగం ఇద్దరు దర్శనాల గురించి చూసాం. రెండవ భాగం దేవుడు పక్షపాతి కానని పేతురు గారి ద్వారా అన్యజనుల సువార్త చూసాం. సువార్త విన్న అన్యజనుల నిమిత్తము పరిశుద్ధాత్మ దిగటం చూసాం. ఇవన్నీ ఆలకిస్తున్న నీవు ఇంకా మారు మనసు పొందకపోతే మారిపోదాం, దేవుని ఘనపరుద్దాం, దేవుని మహింపరుద్దాం. ఒక్కసారి పేతురు గారి రాసిన 2వ పత్రిక చూసి ముగించేసుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ముగింపులోకి వచ్చేస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం.
ప్రియులారా, మీరు ఈ సంగతుల ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వల్ల తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండండి. వస్తారు, స్వస్థత వస్తారు. నీకు రేపొద్దున్న మంచి పార్ట్ టైం చేస్తే నీకు మేడం నీకు 5,000 ఇస్తుంది అంటారు. నువ్వు మా అసలైన మేడం విడిచిపెట్టి పరిగెత్తికి వెళ్ళిపోయారేమో. ఇదే బాధ మనోళ్ళతోటి. అక్కడ 2,000 దొరుకుతున్నాయమ్మా అంటే వెంటనే ఇక్కడ పడేసి మిమ్మల్ని స్విచ్ ఆఫ్ చేసేసి సిమ్ మార్చేసి వెంటనే అవతల పరిగెట్టి వెళ్ళిపోకండి. కానీ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండండి. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అనుగ్రహించిన కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభు, ఇంతవరకు కూడా ప్రభు పేతురు గారి గురించి విని ఉన్నారు, కొన్నేరు గురించి విని ఉన్నారు. నాయనా, మాలో ఏమైనా లోపాలుంటే ప్రభు, మేమందరం సహోదరులుగా కలిగి ఉన్నాం. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ నామాన్ని బట్టి జీవించుకునే శక్తిని మా అందరికీ కూడా దయచేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని, మీ అడుగుజాల్లో ప్రభు మేము నడిచేలాగా సహాయపడతావని, అలాగే అన్నను బట్టి ప్రభు, ఇక్కడున్న పెద్దలను బట్టి ప్రభు, వాళ్ళు చేస్తున్న పరిచర్య విషయంలో కానీ ప్రభు, వెనుక నుంచి చేస్తున్న సహకార్యాల విషయంలో కానీ ప్రభు, వాళ్ళని వాళ్ళ కుటుంబాలని బలపరిచిన తండ్రి, తెలిసివారు తెలియనివారు ప్రభు, మేమందరం ఐక్యత కలిగి జీవించుకునేలాగా అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనమ్మా, అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన అన్నకి మళ్ళీ ఇస్తున్నాను. రండి అన్న. ప్రియులారా, మరి ఇప్పటి వరకు చక్కటి అమూల్యమైనటువంటి ఉన్నతమైన వాక్కులు తెలియజేసిన అన్నయ్య మధు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకను మనము ప్రార్థన చేద్దాం. మరి అన్న యొక్క ఉన్నతమైనటువంటి మాటలు ఇంకా అనేకమైన చోట్ల పంచులాగున ఆయన గురించి ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మరొకసారి మన జీవితాలకు కావలసినటువంటి మాటలు వినిపింపచేస్తూ ఉన్నాడు కనుక మనము మారాలి కదండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వినపడుతున్నటువంటి శ్లోకాలు చూస్తూ ఉన్నాం కదండి, ఫ్లెక్సీలు చూస్తూ ఉన్నాం. ఒక ప్రభుత్వము మేము సిద్ధమంటుంది, మరొక ప్రభుత్వం ఏమంటుంది? మేము కూడా సిద్ధమే అంటుంది. దేనికండి? ఈ లోకంలో ఉన్నటువంటి పదవుల కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాల కోసం సిద్ధపడుతున్నారు. కానీ మనం సిద్ధపడవలసింది దేని కొరకు అంటే ప్రభు యొక్క రాకడ కొరకు. ఆయన రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. మనం సిద్ధపడిపోవాలి, సమాధాన పడిపోవాలి. మన దేవుడు ఎటువంటి వాడంట? సమాధాన కర్త. ఆయనకు పేరు అది. ఆయన బిడ్డలుగా క్రీస్తుని ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనలో కూడా ప్రియమైన వాళ్ళరా ఆయన ప్రేమ, ఆయన గుణాలు మనలో ఉండిపోవాలి. మనం సమాధానముగా దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా సిద్ధపడిపోవాలి కదండి. చక్కని మాటలు అనేవి తెలియజేశారు. కాబట్టి ఒకవేళ మనం ఇంకా సిద్ధంగా లేవేమో, మనం ఇంకా సమాధానం లేకుండా బ్రతుకుతున్నామేమో, దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం జీవిద్దాం, ఆయన ఉన్నతమైన రాజ్యం కొరకు బ్రతుకుదాం. మరి చక్కని మాటలు తెలియజేసిన ఆయనకి మరొకసారి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ